నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఒంగోలులో మరో వివాదం. హరిహర వీరమల్లు రేపు రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదం ఒంగోలులో ఈరోజు రాజుకుంది. రాత్రి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, తెల్లరి పొద్దునికి ఆ ఫ్లెక్సీలు తీశారు. ఒంగోలులో మరో వివాదం అంటే రాజకీయంగా ఒంగోలులో మరో వివాదం అనేది చాలా కామన్గా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో. జరగకపోతే విచిత్రం అని అనుకోవాలి. ఎందుకంటే ఒంగోలులో గత ఎన్నికల్లో అంతకుముందు ఏం జరిగిందో తెలుసు. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో ఉన్నారు, మంత్రిగా చేశారు ఆయన 2 సార్లు. దామచర్ల జనార్దన్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోయి ఆ తర్వాత జనసేన పార్టీలో చేరారు. కానీ వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం పార్టీలో ప్రతిపక్షంలో దామచర్ల జనార్దన్ ఉండగా ఎలాంటి రాజకీయం జరిగిందో అందరికీ తెలుసు. దాదాపు 2 పార్టీల కార్యకర్తల మధ్య యుద్ధం జరిగింది. రిమ్స్ హాస్పిటల్ వద్ద అయితే ఒకరి మీద ఒకరు, అంటే బాలినేని శ్రీనివాసరెడ్డే నేరుగా తోసుకుంటూ జనాల్ని వెళ్ళిపోయి హాస్పిటల్లో ఉన్న జనార్దన్ మీదకో వెళ్ళే ప్రయత్నం జరిగింది. ఆ విజువల్స్ కూడా చాలామంది చూశారు. క్యాంపెయిన్ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కోడల్ని ఎవరో ఏదో అన్నారని ఆ వివాదం మొదలైతే అంతకుముందు కూడా చాలామంది మీద కేసులు పెట్టించాడు బాలినేని శ్రీనివాసరెడ్డి అనేది దామచర్ల జనార్దన్ చెప్తున్నటువంటిది. దామచర్ల జనార్దన్ ఎప్పుడు ఆ పెద్ద మనిషి అని మాట్లాడుతుంటాడు, కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా మాటలే మాట్లాడాడు. మనం నేరుగా చెప్పుకోలేని మాటలు ఇవి ఒంగోలు ప్రజలకి చాలామందికి తెలుసు. అయితే ఎలక్షన్స్ తర్వాత జరిగిందేంటి? 34,000 మెజారిటీతో దామచర్ల జనార్దన్ అక్కడ ఒంగోలులో గెలిచారు. ఎలక్షన్స్ తర్వాత జరిగిందేంటి? అప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తిగా ఉన్నారు, ఎలక్షన్స్లో ఓడిపోయారు. అయితే కేసుల నుంచి తప్పించుకోవటమా, లేకపోతే రాజకీయంగా తన భవిష్యత్తుని కొత్తగా వెతుక్కోవడమా తెలియదు, కానీ చర్చల్లో మాత్రం కేసుల నుంచి తప్పించుకోవడానికని ఉంది. ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ అంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత మంత్రి పదవి పోయిన తర్వాత కొంత సాఫ్ట్ కార్నర్ ఉండింది. సో ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళారు. జనసేన పార్టీలోకి వెళ్ళిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడింది ఏంటి? మేము ఇప్పుడు కూటమిలో ఉన్నాం, మమ్మల్ని, ఆయన ఎమ్మెల్యేగా ఉంటే ఆయన అధికారాలు ఆయనకు ఉంటాయి, మమ్మల్ని కానీ ఇంకోలా చూస్తే మేము జనసేన అధినేతకి కంప్లైంట్ చేస్తాం, హైకమాండ్కి కంప్లైంట్ చేస్తామని. నువ్వు హైకమాండ్కి కంప్లైంట్ చేసినా నిన్ను కేసుల నుంచి తప్పించేవాడు ఎవడూ లేడు, నిన్ను మాత్రం కేసులు వదలవు, నిన్ను ఎవరు కాపాడతారో చూస్తామంటూ దామచర్ల జనార్దన్ అంతే స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తూ వచ్చారు. మొన్న ఈ మధ్యకాలంలో మార్కాపురంలో పవన్ కళ్యాణ్ కొంత ప్యాచప్ చేసే ప్రయత్నం చేశారు. కుటుంబంలోకి కొత్తగా వ్యక్తులు వచ్చినప్పుడు కొంత సర్దుకుపోవాల్సి ఉంటుంది, కొత్త సమస్యలు ఉంటాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి సీనియర్ నాయకులు, ఆయన్ని కూడా గౌరవించుకోవాలి, నాకు ప్రత్యేకమైన గౌరవం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి పిఠాపురం జనసేన ఆవిర్భావ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఒక అంశాన్ని లేవనెత్తారు. జనసేన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు నియోజకవర్గాల్లో, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకసారి కూర్చుని మాట్లాడుకోవాలి అని ఆయన ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అప్పుడు చాలా మంది విశ్లేషించారు, ఒకవేళ కూటమి విచ్ఛిన్నం అంటూ జరిగితే ఒంగోలు నుంచే మొదలవుతుందేమో, ఒక రకంగా బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి పంపించిన కోవర్ట్ అయి ఉండవచ్చేమో అనే విశ్లేషణలు మనం చూసాం. సరే, నేను కోవర్ట్ను కాదు అని ఆయన చెప్పుకోవచ్చు, ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరు నేను కోవర్ట్ని అవును అని చెప్పరు కదా. సో అట్లనే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా దాన్ని ఖండిస్తూ వచ్చారు. అయితే ఇప్పటి వరకు కూటమిలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నా, మొన్న పవన్ కళ్యాణ్ ప్యాచప్ చేసే ప్రయత్నం చేసినా, వీళ్ళిద్దరి మధ్య ఉప్పు నిప్పులాగే ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఫ్లెక్సీ వివాదం కూడా, ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా సందర్భంగా వేసిన ఫ్లెక్సీ వివాదం కూడా ఒకవేళ జనార్దనే చేయించాడా అనే అనుమానాలు టక్కున వచ్చేస్తాయి. కానీ ఎవరు చేశారనేది ఇప్పటి వరకు ఇతిమిద్దంగా తెలియట్లేదు. కానీ ఫ్లెక్సీలు అయితే తీయించారు. వెంటనే వైసీపీ నుంచి జనసేనలోకి చేరినటువంటి కార్పొరేటర్లు వెళ్ళి కమిషనర్ని కలిసి ఎందుకు ఇట్లా చేశారు అని అడిగితే, అక్కడ ట్రాఫిక్ అంతరాయం ఉంది, తీయించమని చెప్పాను, నేను మళ్ళీ పెట్టించమని చెప్తాను అని అంటే, ఒక డిప్యూటీ సీఎం ఫ్లెక్సీలే తీస్తారా అని అంటూ వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేదా బాలినేని శ్రీనివాసరెడ్డి లేదా దామచర్ల జనార్దన్ బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య వివాదంగా చూడాలా, దీన్ని జనసేనలోనే వివాదంగా చూడాలా అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే జనసేనలోనే కార్పొరేటర్లు బాలినేని శ్రీనివాసరెడ్డి కింద బాలినేని అభిమానులు
అని రాసుకోవడాన్ని సహించలేకపోయారట. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో ఉండి జనసేన పార్టీ అభిమానులను రాయాల్సింది పోయి, లేదా అక్కడ అధ్యక్షుడిగా ఉన్న రియాజ్ ఫోటో కూడా వేయకుండా కేవలం పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరంజీవి వీళ్ళ ముగ్గురు ఫోటోలు మాత్రమే వేయటం ఏంటి? పార్టీ కోసం ఇంత కష్టపడుతూ ఉన్నటువంటి, ఇంతకాలం నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించరా బాలినేని శ్రీనివాసరెడ్డి? ఇదేంటిది అని కొంతమంది కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారట ఆ ఫ్లెక్సీల మీద. మరి వాళ్ళేమన్నా మున్సిపల్ ఆఫీసులో చెప్పి తీయించారా అనేది తెలియని విషయం. కానీ వాస్తవానికి ఒంగోలులో వివాదం అంటే దామచర్ల జనార్దన్ మధ్యే అని అనుకుంటారు అంతా. కానీ ఇది కాస్త జనసేనలోనే వివాదంగా మారినట్టు కనబడుతోంది. ఒక రకంగా రియాజ్ జిల్లా అధ్యక్షుడైనప్పటికీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పుడూ రియాజ్ని జిల్లా అధ్యక్షుడిగా చూశాడా లేదా అనేది ఒంగోలు ప్రజలకి చాలా స్పష్టంగా తెలుసు. సో ఈ నేపథ్యంలోనే ఆయన రియాజ్ ఫోటో కానీ జనసేన అని కానీ సంబోధించాలి అని అనుకోలేదేమో. కానీ నేను కాస్త ఫ్లెక్సీలను చూసినప్పుడు జై జనసేన, జై జై జనసేన అని ఆ ఫ్లెక్సీల మీద కనబడింది. మరి ఎందుకు జనసేన కార్పొరేటర్లు దీన్ని వివాదం చేస్తున్నారో అర్థం కావట్లా. లేదా ఇంకెవరైనా కావాలని జనసేనలోనే ఈ తంపులు సృష్టించే క్రమంలో ఎవరైనా కావాలని జనసేన కార్పొరేటర్లు ఇలా మాట్లాడుతున్నారని సృష్టించి ప్రచారాన్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా అర్థం కాని పరిస్థితి. కానీ ఇది వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అంటే అక్కడ ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ వర్సెస్ బాలినేని శ్రీనివాసరెడ్డి అని అదే వివాదం అని అనుకుంటారంతా. కానీ వివాదం జనసేన కార్పొరేటర్లు వర్సెస్ బాలినేని శ్రీనివాసరెడ్డి అనేది ప్రస్తుతం ప్రచారంలో ఉంది. మరి రేపు ప్రీమియర్ షో జరగబోతూ ఉంది. ఈ ప్రీమియర్ షో సందర్భంగా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. మరి పవన్ కళ్యాణ్ ఇంత ప్రాముఖ్యమైనటువంటి లీడర్, నా కోసం నిలబడ్డటువంటి వ్యక్తి అని బాలినేని పరిచయం చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఆ క్యాడర్కి ఎందుకు దిశానిర్దేశం చేయలేకపోయాడో, ఎందుకు జనసేన నాయకత్వం అంతా ఒక్కటి కాలేకపోయింది, దీని మీద జనసేన అధిష్టానం ఎందుకు దృష్టి సారించి బాలినేనిని పాత జనసేనలో ఏకం చేసేటువంటి ప్రయత్నాల్లో వెనకబడిందనేది తేలాల్సి ఉంది అని అంటే వాళ్ళు చెక్ చేసుకోవాలి. మరి ఇది జనసేన వర్సెస్ బాలినేని వివాదమా అంటే బాలినేని దాంట్లోనే ఉన్నారు కాబట్టి బాలినేని వర్సెస్ మిగతా జనసేన కార్యకర్తల వివాదమా, లేదు మున్సిపాలిటీ ఆఫీసర్లతో చెప్పి దామచర్ల ఏమన్నా ఈ ఫ్లెక్సీలు తీపించే కార్యక్రమంలో భాగం అయ్యారా తేలాల్సి ఉంది. ఈ ఫ్లెక్సీలు తీపించే విషయంలో మొన్న మధ్య కూడా చూశారు. దామచర్ల జనార్దన్ తమ్ముడైన దామచర్ల సత్య ఆయన బర్త్డే రోజు కూడా ఇదే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వివాదమైన పరిస్థితి మనం చూసాం. సో ఫ్లెక్సీలు దామచర్ల జనార్దన్వి కాకుండా ఇంకెవరైనా వేస్తే దామచర్ల జనార్దన్ ఏమన్నా సహించలేకపోతున్నాడా, దీన్ని కూడా అదే కోణంలో చూడాలా అనేది ముందు తేలాల్సి ఉంది. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది జనసేనలోనే బాలినేని వర్సెస్ జనసేన కార్పొరేటర్లు, బాలినేని వర్సెస్ జనసేన నాయకులుగా తయారైనట్టు కనబడుతుంది ఒంగోలులో. థ్యాంక్ యూ.